ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయాలకు సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అటెండ్ అయ్యారు. సో ఆ మీటింగ్లో కేసీఆర్ పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కొన్ని కమెంట్ చేశారు. కాళేశ్వరంకి సంబంధించి ఏవైతే నోటీసులు ఇచ్చినందుకు భయపడుతున్నారంటూ కూడా మరి ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి అన్నారు. ఒకసారి మాట్లాడారు. ఎట్లా చూస్తారన్న ముఖ్యమంత్రి నిన్న కేసీఆర్ పైన కొన్ని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యాలు వింటే నవ్వొస్తున్నది. ఎందుకంటే కమిషన్లు నోటీసులు ఇస్తే భయపడుతున్నావా అని కేసీఆర్ని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. భయం అంటే తెలియని నాయకుడు. నీలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇంట్లో పడుకుంటే అనేక మందిని ఎదిరించి అనేక మంది విమర్శలకు తట్టుకొని ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలు కావలసింది తెలంగాణ అని తెలుసుకొని తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు. అది నోరా మోరా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడచ్చా? నువ్వేమంటావు ఉన్నావు? నీ లక్ష్యం నెరవేరిందా? నీ లక్ష్యం ఏంటిది? కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం లక్ష్యమా, లేదా ప్రజలకు సేవ చేయడం లక్ష్యమా? ఎవరైనా లక్ష్యాలు దేనికోసం పెట్టుకుంటారు? ప్రజలకు మంచి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకుంటారు. అవకాశం ఇస్తే ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాను ఒక లక్ష్యం నాది నెరవేరుతుందని భావిస్తారు. నువ్వేం చెప్పినావు నిన్న మాటల్లో? నీ యొక్క చిల్లర మాటలు, చిలిపి మాటలు, ఒక అజ్ఞాని మాట్లాడే తీరుగా నీ మాటలు ఉన్నాయన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. నీ లక్ష్యం ఏందో నెరవేరిందన్నావు, అయిపోయా, మరి దిగిపోరు. అదెందుకుగా? నీ పిట్ట బెదిరింపులకు ఎవడు భయపడేటోడు లేడు బీఆర్ఎస్ పార్టీలా. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల నుంచి పుట్టిన పార్టీ, నాయకుడు కేసీఆర్ గారు. సో కాబట్టి నీ బెదిరింపులకు భయపడం. ఎప్పుడు ఎట్లా సమాధానం ఇవ్వాలనో ఇస్తాము. డెఫినెట్గా ఇప్పటికే గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు గారు, అదేవిధంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో ఇస్తారు. కానీ నువ్వేదో కక్ష తీర్చుకోవడానికి వేస్తున్న కమిషన్లు కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలవాలి కదా. నువ్వు కమిషన్లు ఎందుకు వేస్తున్నావు? ఆ కమిషన్ల పేరిట నువ్వు తీసుకుంటున్న కమిషన్ ఏంది? ఇవన్నీ కూడా ప్రజలకు మేము చెప్పాలి కదా ఒక ప్రతిపక్ష పార్టీగా. గవి మాత్రమే చెప్తా ఉన్నావు. కమిషన్లకు భయపడుతున్నావా? కమిషన్ ముందుకు పోవా? కమిషన్ ముందుకు పోవడానికో లేకపోతే నేను ఒకటి స్టేట్గా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆనాడు విద్యుత్ మీద కమిషన్ వేసిండ్రు కదా, మా నాయకుడు కేసీఆర్ గారు లెటర్ రాయంగానే ఎందుకో మూసుకొని పోయిండ్రు. ఆ కమిషన్కు చట్టబద్ధత ఉన్నదా? ఏ విధంగా మాట్లాడతారు అంటే ఆ కమిషన్ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వకముందే ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడిండు కదా, దాన్ని ఎండగట్టినామండి మేము. మా నాయకుడు చాలా ముందు చూపున్న నాయకుడు. నువ్వు కాళేశ్వరం కూలేశ్వరం అంటేనో లేకపోతే నువ్వు ఇంకేదో విమర్శిస్తేనో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నిజం నిలకడగా తెలుస్తుందట. ఇవాళ ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నోరు ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినాడు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు, ఆ నాయకుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలెవరు ఊరుకోరు. మేము ఊరుకున్నా ప్రజలు ఊరుకోరు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మేము ఊరుకున్నా ప్రజలు ఊరుకోరు. ఆ విషయం గుర్తెరుగు. నువ్వేదో అధికారంలోకి వచ్చినాక నువ్వేదో గొప్పదేదో సాధించడం ఫీల్ అవుతున్నావు. నువ్వేం సాధించినవో ఈ 18 నెలల్లో ప్రజలకు అర్థమైంది. నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఏం చేసినవో ప్రజలు ఏమనుకుంటున్నారో కిందలో తెలుస్తూ ఉన్నది. మా నాయకుడు సాధించిండు తెలంగాణ 60 సంవత్సరాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. అది నీతోటి కాలే, అది ఎవరితోటి కాదు. ఒక భారతదేశంలోనే ప్రజాస్వామ్యయుతంగా రక్త బొట్టు కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు ఏం మాట్లాడతావా రేవంత్ రెడ్డి? ఇంత ఉద్యమం చేసినటువంటి నాయకుడు నోటీసులకు భయపడుతున్నారు అంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటావు, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలెవరు కూడా రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్ముతలేరండి. ఇది స్పష్టంగా చాలాసార్లు తెలిసింది కదా. నేను ముఖ్యమంత్రిగానే మీ పార్టీ నాయకులే గుర్తిస్తలేరు. మీ పార్టీ పక్క పెట్టి ఫస్ట్ నువ్వే ముఖ్యమంత్రి అని భావిస్తలేవు కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వే మాట్లాడినావు ఒక సందర్భంలో. అంటే నువ్వే ముఖ్యమంత్రి అని
చీమ చీమ అనే ఒక కథ ఉన్నది కదా, ఆ కథ లెక్కనే ఉన్నది నీ యొక్క పదవి చూస్తే. సో కాబట్టి నీకు ఎంతసేపు ఏమున్నదంటే తెలంగాణ సాధించిన యోధుడు కారణ జన్ముడు కేసీఆర్ గారు నీ గురించి మాట్లాడాలని ఒక తాపత్రయం ఉన్నదా నీ దగ్గర? ఎందుకంటే అంత పెద్ద సభ పెట్టుకుంటే మేము ఆ సభలో నా గురించి మాట్లాడలేదనేది బాధ నీకు, నన్ను ఎందుకు విమర్శించలేదని బాధ. నీ బాధ అంతా ఏంటి అంటే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, నన్ను కేసీఆర్ ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేడు అనే బాధ తప్పితే నీలో ఏం కనిపిస్తలేదు. సో కాబట్టి ఇలా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినా లేకపోతే ఇంకే కమిషన్ నోటీసులు ఇచ్చినా భయపడే నాయకుడు భయపడే పార్టీ కేసీఆర్ కాదు, అది గుర్తెరుగు ఫస్ట్. నువ్వు డెఫినెట్లీగా అన్నిటికీ సమాధానాలు మేము ఇస్తాము. మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నాము, రేపు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాము. ఏం చెప్తున్నాను ఫైనల్గా అంటే నోటీసులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పైన బురద తల్లుతా ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తాను. ఇచ్చిందేమో కాళేశ్వరం కమిషన్ ఇస్తే రేవంత్ రెడ్డి పైన విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అని వారే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఈ కమిషన్ వేసింది ఎవరండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కదా. ఆనాడు పవర్ మీద కమిషన్ వేసినా, ఈనాడు కాళేశ్వరం మీద కమిషన్ వేసినా, ఈ కాళేశ్వరం అసలు కమిషన్ గమ్మత్ అంటే కాళేశ్వరం కమిషన్ ముగిసిందని ఘోష్ గారే చెప్పిండ్రు. ముగిసిన కమిషన్ను మళ్ళీ తెరిపించింది ఎవరు? అయ్యో మళ్ళా కేసీఆర్ గారికి మనం నోటీసులు పంపకపోతే ఆయన పిలిపియాలి, ఆయన నిలబెట్టియాలి. ఆయన నిలబెట్టితేనే ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది. అది చెయ్యాలని చెప్పి మళ్ళీ ఘోష్ గారిని పిలిపించుకొని ఏం చెప్పిండో ఏమో మళ్ళీ ఆ ఘోష్ యొక్క మూసిన బుక్కును తెరిపించి మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలిపిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇప్పుడు పిలిపిస్తే మేము చట్టాన్ని గౌరవించేటోళ్ళమండి. మా పార్టీ ప్రజాస్వామ్యయుతంగా మేము వెళ్ళేటోళ్ళం. డెఫినెట్లీగా కమిషన్ ముందు మా ఆన్సర్ ఇస్తాము. ఇప్పటికే దాని మీద 3 నోటీసులు ఇస్తే ఈటల రాజేందర్ గారు ఇచ్చారు. మా పార్టీ నాయకులు హరీష్ రావు గారు ఇవ్వాలనే మరి తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా ఒక ప్రజెంటేషన్ను కాళేశ్వరం ఏ రీతిలో కట్టినాం, ఎట్లా అనుమతులు ఇచ్చింది, మరి క్యాబినెట్ ఆమోదంతో తీసుకొచ్చిన ఆ యొక్క 94,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందనే విషయాలు అన్ని సవివరంగా కూడా ప్రజెంటేషన్ రూపంలో ఇచ్చినాం. మేము 94,000 కోట్ల ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి అని వీళ్ళు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు పొంతన లేదు, ఒకటికి పొంతన లేదు. చాలా స్పష్టంగా సవివరంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన విధంగా మేము ప్రజలకు అన్ని వివరాలు కాళేశ్వరం మీద తెలియజేస్తాము. ఇప్పటికే తెలియజేస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఇంకా తెలియజేస్తాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎల్చాల దత్తాత్రేయ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూస్తారు నాకు కాళేశ్వరం సంబంధించి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు నోటీసుల పైన, భయపడుతున్నారు అన్నట్టు కూడా. ఎట్లా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కష్టాలను దూరం చేసిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కట్టడం అనేటువంటిది మామూలు మేధో మదనంతో జరిగింది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ సీనియర్స్ తోటి, చాలామంది చీఫ్ ఇంజనీర్స్గా పనిచేసిన వాళ్ళు, రిటైర్డ్ ఇంజనీర్స్గా పనిచేసిన వాళ్ళు, రాష్ట్రంలో నీటిపారుదల రంగం పైన అవగాహన ఉన్న నాయకులతోటి, ఇంజనీర్లతోటి సలహాలు సూచనలు తీసుకొని ఈ తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేటువంటి ప్రాజెక్టు. ఇవాళ మా నాయకుడు హరీష్ రావు గారు చాలా పెద్ద ఎత్తున ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని కరాఖండలు చేస్తూ దూరం చేస్తూ ఇవాళ ఆయన ప్రజెంటేషన్ చేసిన తీరు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ క్యాబినెట్ మంత్రులందరూ కూడా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినటువంటి దాన్ని PDF రూపంలో మీకు పంపిస్తాం, చూడండి. ఒకవేళ హరీష్ రావు గారు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినో ఆ వీడియో విజువల్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు చూస్తే ఇంకోసారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి అవహేళన చేస్తూ ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడేటువంటి ధోరణి మారుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టే ఒకవేళ కట్టి ఉండకపోతే ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన గోదావరి నది జలాల మిగులు వాటా తేలకముందే, అఫెక్స్ కౌన్సిల్లో నిర్ణయాలు జరగకముందే, CWC తేల్చకముందే, గోదావరి నది ట్రిబ్యునల్ ఏర్పాటు కాకముందే ఇవాళ బలవంతంగా తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి చేసేటువంటి కుట్రలో భాగంగా బనకచెర్ల అనేటువంటిది కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు తెలంగాణ ప్రాంతం మీద ఆర్థిక పరమైనటువంటి ప్రేమే ఉంది తప్ప అసలు సిసలైన నిజమైనటువంటి ప్రేమ, ఈ ప్రాంతం మీద ప్రేమ లేని నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే ఇవో కుక్కలు జింపిన ఇస్తరాకైనట్టుగా తెలంగాణ ప్రాంతం మారుతుందా? ఎందుకంటా ఉన్నామంటే కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఇంకా పెద్ద ఎత్తున జరిగినటువంటి చిన్న పియర్స్లో కుంగుబాటుని పెద్ద ఎత్తున ఈ ప్రపంచానికి చూపించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారే తప్ప వాస్తవ విషయాలను ఎరగకుండా, దాన్ని రిపేర్ చేయకుండా ఇవాళ కేసీఆర్ గారి పేరుని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రివా, లేకపోతే చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రివా, లేకపోతే మోడీ గారి కోసం రాజకీయ లబ్ధి పొందడం కోసం వాళ్ళ చేతుల్లో పప్పేటుగా మారిన ముఖ్యమంత్రివా అని అడుగుతా ఉన్నాం. నీకు నిజంగానే ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే
ఈ ప్రాంతంలో కృష్ణా గోదావరి నది జలాలను ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రాంతం అనేటువంటిది హైదరాబాద్ రాజ్యంగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ ప్రాంతం యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో విలీనమవుతున్న సమయంలో తెలంగాణ ప్రాంతానికి తేలిన నీటి వాటా 1396 టీఎంసీలు. అందులో భాగంగా ఇవాళ మనం 400 టీఎంసీలతో మనం ఎస్ఆర్ఎస్పి కట్టుకోవాల్సి ఉండే, కానీ కేవలం అది 80 టీఎంసీలకే పరిమితం చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రాంతంలో తీరని అన్యాయం చేశారు. ముఖ్యంగా కృష్ణానది జలాల విషయంలో ఏవైతే రేవంత్ రెడ్డి గారు కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని కొనసాగుతున్నారు కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది జలాల వాటా విషయంలో కానీ ఆ నది జలాల నీళ్ళు వస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశం మీద మీరు జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కృష్ణా నది పైన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రము అలిమట్టి డ్యామ్ కట్టడం వల్ల రాజోలి బండకు రావాల్సిన 15 టీఎంసీలలో కేవలం 5 టీఎంసీల నీటి వాటే దక్కుతుంది. దీని మీద మాట్లాడమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే ఏదైతే తెలంగాణ ప్రాంతంలో తుంగభద్ర నది యొక్క ఎడమ కాలువ నుంచి తెలంగాణ ప్రాంతానికి నీరు రావాలి, మన వ్యవసాయ భూములు సస్యశ్యామలం కావాలి, మహబూబ్నగర్ జిల్లాలో ఆ నీరు ప్రవహించాలి. కానీ కర్ణాటక రాష్ట్రం ఏదైతే రాయచూరు ప్రాంతంలోనే ఆ నది యొక్క ప్రవాహాన్ని ఆపేసి అక్కడే వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. ఆ నీటి విషయంలో కూడా మీరు మాట్లాడడం లేదు. ఇవాళ భీమా ప్రాజెక్టుకి 100 టీఎంసీల నీళ్లు నిలువ ఉండాలి, ఆ ప్రాజెక్టు విలువ లేకుండా పోయింది. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, డిండి లాంటి ప్రాజెక్టులను మడుగడలోకి తీసుకొచ్చి కేవలం రికార్డు సమయంలో ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి టెన్యూర్లో 26 ప్రాజెక్టులు ఒకేసారి నిర్మాణంలోకి వచ్చినాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెనాక కోరాట ప్రాజెక్టు నుంచి మొదలుకొంటే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి డిండి వరకు అన్ని ప్రాజెక్టులను మనుగడలోకి తీసుకొచ్చి ప్రాజెక్టులను పునర్నిర్మాణం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది. కొబ్బరికాయలు కొట్టడం, అక్కడ శిలాపలకాలు పెట్టడం, ఉత్సవమూర్తులుగా శిలాపలకాలు మిగిలిపోయినాయే తప్ప చెంబేడు నీళ్లు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న పొలాల్లోకి పారే పరిస్థితి లేకుండే. కానీ ఈ ప్రాంతం మీద చిత్తశుద్ధున్న నాయకుడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ఏదైతే కుట్రలను పసిగట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ కృష్ణానది పైన ఒక ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల, తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు చెనాక కోరాట, సీతారామ, ఇప్పుడు సమ్మక్క సారక్క ఈ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో పడవబడ్డ భూములకు నీళ్ళిచ్చినందుకు ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి నోటీసులు ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మా గంగపుత్రులు, బెస్తలు, రజకులకు వాళ్ళ జీవన ఉపాధి పెరిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. కేసీఆర్ నీలాంటి గడ్డి పూసలకు భయపడే నాయకుడు కాడు, నీలాంటి గాడిద గంభీరాలకు భయపడే నాయకుడు కాదు. కేసీఆర్ అంటే 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నో రాజకీయ కుట్రలు జరిగితే ఆ కుట్రలను ఛేదించి తెలంగాణ సాధించిన నాయకుడు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ఒక విశ్వాసం ఉన్న నాయకుడు, ఒక నమ్మకం ఉన్న నాయకుడు ఉన్నారా అంటే అది కేసీఆర్ ఒక్కడే. ఆయన ఈ ప్రాంతం కోసం కలలు కన్నడు, ఈ ప్రాంతంలో ఉన్న కష్టాలు దూరం చేయడం కోసమే ప్రాజెక్టులు కట్టిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతో ఇంతో తలెత్తుకొని బ్రతుకుతుంది అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే 68 లక్షల ఎకరాలు సాగులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 2,31,00,000 కోట్లకు పెరిగిందంటే ఆయన దురదృష్టి వల్లే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బ్లూ రెవల్యూషన్, హరిత విప్లవం, అట్లాగే చనిపోయినటువంటి రైతుల చావుల తగ్గుదల, ఫ్లోరైడ్ రహిత తెలంగాణ ప్రాంతంగా కావడం, ఇవన్నీ కేసీఆర్ దూరదృష్టి వల్ల ముందు చూపాలని జరిగిందని భావిస్తా ఉన్నాం. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నోటీసులు ఇస్తే తన చెప్తూ తాను కొట్టుకున్నట్టే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మేము సలహా ఇస్తా ఉన్నాం. అయ్యా, నువ్వు ప్రేరేపితంగా ఇప్పించిన నోటీసులే తప్ప అది నిర్మాణం మీద జరుగుతున్నటువంటి ప్రాజెక్టు, విచారణ జరుగుతున్నటువంటి ప్రాజెక్టు, అది అవినీతి పైన జరుగుతున్న ప్రాజెక్టు కాదు. కేవలం నిర్మాణం పరమైనటువంటి లోపాలు ఉన్నాయంటే ఇవాళ కుండబద్దలు కొట్టినట్టుగా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఎన్ని అనుమతులు తీసుకున్నాం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని అనుమతులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అనుమతులు ఇచ్చింది, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏ విధంగా చర్చలు జరిపినాం. సో ఇవన్నిటి కలయికతో ఇవాళ మేము మీ చెంప చెల్లుమనే విధంగా మా హరీష్ రావు గారి ప్రజెంటేషన్ ఉంది. ఒకసారి ఆ ప్రజెంటేషన్ని వినాలని చెప్తా ఉన్నాం. కాళేశ్వరం కమిషన్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో, ఘోష్ కమిషన్ కూడా మేము ఒకటి సలహా ఇవ్వదలుచుకున్నాం. అయ్యా, మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల చేతుల్లో చెంచాలుగా మారకండి, ఈ ప్రాంతంలో వాస్తవ విషయాలను తెలుసుకోండి. ఈ ప్రాంతంలో గతంలో కాకతీయుల కాలం నుంచి మొదలుకొంటే కుతుబ్ షాయిలు, అసబ్ జాయిలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు కేవలం చెరువులకే పరిమితం చేశారు వ్యవసాయాన్ని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెరువులను పొడిక తీసి ఆ చెరువుల్లో నీటి నిల్వ చేసి దాంతోపాటుగా ప్రాజెక్టులు కట్టేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రాజెక్టులు రికార్డు సమయంలో 26 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ గారు. అందుకే ఇవాళ రైతుల
ప్రేమించే నాయకుడు, రైతుల సన్నిధి, రైతులకు కన్నీటి కష్టాలు తీర్చిన నాయకుడు ఎవరు అంటే అది కేసీఆర్ గారు. అందుకే రైతులు సైతం ఇవాళ నువ్వు వచ్చిన 18 నెలల్లో జరిగిన విధ్వంసం వల్ల కన్నీటి పర్వంతం అవుతా ఉన్నారు. పండించిన పంట పొలాల్లో నుంచి, కళ్ళాల్లో నుంచి రైతు మార్కెట్లకు పంపలేక ఇవాళ నీటి పాలు అవుతూ ఉంటే రోదన చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీకి మోసం చేసినావు. చనిపోయిన రైతు కుటుంబానికి ఇవ్వాల్సిన 5 లక్షల రైతు బీమా విషయంలో మోసం చేస్తూ ఉన్నావు. కొనాల్సిన పంట కొనలేక పండించిన పంట వర్షం పాలవుతూ ఉంటే ఆ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నావు. ఇవాళ హైదరాబాదులో హైడ్రా పేరు మీద హైరాణ చేస్తూ ఉన్నావు. లఘుచర్ల విషయంలో, ఫార్మా భూముల విషయంలో హైరాణ చేస్తూ ఉన్నావు. ఇథనాల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఇబ్బందులు పెడతా ఉన్నావు. సో 18 నెలల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా నీ వల్ల సంతోషంగా లేరు. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మోసం చేసినావు. ఉద్యోగస్తులందరూ కూడా టీఏలు డిఏలు ఇస్తా అని చెప్పి అట్లా మోసం చేసినావు. రైతులని ఇట్లా మోసం చేసినావు. ఆడపిల్లలకు, పెళ్ళైన ఆడపిల్లకు, అత్తకు కోడలకు నీకు 2500, నీకు 2500 అత్త కోడలను మోసం చేసినావు. తెలంగాణ ఆడపడుచులను మోసం చేసినావు. కాలేజీలకు పోయే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాని వాళ్ళని అట్లా మోసం చేసినావు. ఏ ఒక్క వర్గాన్ని నువ్వు మోసం చేయలేదని. నువ్వు ఇచ్చింది కేవలం ఉచిత బస్సు. ఆ ఉచిత బస్సు వల్ల ఎంత లొల్లి జరుగుతుందో, ఎంత కొట్లాటలు జరుగుతున్నాయో తెలంగాణ మహిళలు మాట్లాడుకుంటారు, ప్రజలు మాట్లాడుకుంటారు. ఏం చెప్తాను ఫైనల్గా ముఖ్యమంత్రి గారు ఎట్లా ఉండబోతుంది కాళేశ్వరం? కేసీఆర్ హాజరవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న విచారణ కమిషన్ ముందర ఒక పులి ఏదైతే అడవిలోకి వెళ్తే రారాజుగా ఎట్లా ఉంటుందో కాళేశ్వరం కమిషన్ ముందు నిజంగా చెప్పాలంటే ఆ కమిషన్ వేసినటువంటి కమిషన్ యొక్క చైర్మన్ గారు కూడా కేసీఆర్ గారు ముందర దుందుడికి అని చెప్తాను. ఎందుకంటే కేసీఆర్ గారి అద్భుతమైనటువంటి ఆయన నాలెడ్జ్ కావచ్చు, ఆ నీటి జలాలపైన ఉన్నటువంటి అవగాహన కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఊరు పేరు, చెరువు పేరు చెప్పగలిగే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏ ప్రాజెక్టు కడితే ఆ నీళ్లు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేయో తెలిసిన నాయకుడు. పల్లె నిద్ర పేరు మీద ఈ ప్రాంతం మొత్తం కూడా ఉద్యమ సమయంలో తిరిగిన నాయకుడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి పాలకుల చేతుల్లో తెలంగాణ ఎంత నష్టపోయిందో ఎరిగిన నాయకుడు. ఆయననే కదా కొట్లాడితే ఇవాళ కాంగ్రెస్, టీడీపీ, మిగతా పార్టీలన్నీ కూడా కేసీఆర్ గారిని తట్టుకోలేక ఇవాళ రాజకీయ కుట్రలో భాగంగా కాళేశ్వరం కమిషన్ వేసి ఆ కమిషన్ ముందర ఇవాళ ఆయన ఏదో విచారణకు పిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. నీ విచారణలకు, నీ లొల్లిలకు భయపడే నాయకుడు కాదు. ఆయన చాలా తెలివిగలవాడు, మేధావి గల నాయకుడు. ఈ ప్రాంతం ప్రజలకు దొరికినటువంటి ఒక వజ్రం లాంటి నాయకుడు. నిజంగానే కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఈ ప్రాంతంలో పుట్టి ఉండకపోతే ఈ సంఖ్యల విముక్తి జరిగేది కాదు. తెలంగాణ తల్లికి విముక్తి లభించేది కాదు. తెలంగాణ తల్లికి విముక్తితో పాటు తెలంగాణను అన్ని రంగాలలో తలసరి ఆదాయంతో పాటు విద్య, ఉద్యోగ, మెడికల్ అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతాన్ని అగ్రస్థానంలో వచ్చిండు కదా. ఇవాళ ఆ నాయకుడు అగ్రస్థానంలో ఉంచడం వల్ల మీరు అది భరించలేక ప్రజల మధ్య కేసీఆర్కు ఉన్నటువంటి ప్రతిష్టను ఓర్చుకోలేక ఇవాళ ఆయన మీద ఏదో అవాక్కులు చెవాకులు పీల్చి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. డైవర్ట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని. ఇవాళ కేసీఆర్ గారిని నోటీసుల పేరు మీద ఒక 4 రోజులు కాలయాపన చేస్తారు. లఘుచర్ల విషయంలో అట్లా కాలయాపన చేస్తారు. కేటీఆర్ గారికి ఈ కార్ రేసు విషయంలో కాలయాపన చేస్తారు. హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇచ్చి అట్లా ఇబ్బంది పెడతారు. అంటే కేవలం డైవర్ట్ పాలిటిక్స్తో కాలం వెళ్ళగప్తా ఉన్నారు తప్ప ఒక డెవలప్మెంట్ ప్రణాళిక లేదు. తెలంగాణ ప్రాంతంలో మీరు తీసుకొచ్చిన ఒక కొత్త ప్రాజెక్టు లేదు. విద్యారంగమైన సంస్కరణలు లేవు. ఏ సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పేసి ఇవాళ మేము తెలంగాణ ప్రాంతాల్లో నమ్ముతారండి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే ఎన్ని యూనివర్సిటీలకు ప్రక్షాళన చేసిండు, ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిండు, ఎంతమంది విద్యార్థులు, ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టి వాళ్ళని వాళ్ళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు. కాబట్టి కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి కాలిగోటికి తల వెంటుకకున్నంత తేడా ఉంటుంది. ఆయనకు ఎవ్వరు కూడా సాటి రాడు. ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క విజయం, ఆయన యొక్క అద్భుతం అంతే. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు అన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అన్నతోనే. అసలు ఏంటి కాళేశ్వరంకి సంబంధించిన కేసీఆర్ కమిషన్లు ఏదైతే నోటీసులు పంపించడం జరిగింది, సో అటెండ్ అవుతున్నారా ఏంటి? అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎట్లా చూస్తారన్న కాళేశ్వరం సంబంధించి తెలంగాణకి మోసం జరిగిందా? తెలంగాణకి సంబంధించి కాళేశ్వరంలో పెద్ద భారీ ఎత్తున అందులో కుంభకోణం జరిగిందంటూ యావత్ తెలంగాణ పాత 10 జిల్లాలలో 9 జిల్లాలు లబ్ధి పొందేది కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి. 1 సాగునీటిగా, 2 తాగునీటిగా, 3 పరిశ్రమలకి ఆ విధంగా డిజైన్ చేసిందే కాళేశ్వరం ప్రాజెక్టు. దానికి 80,000 కోట్లు డిపిఆర్ కింద డిసైడ్ అయింది. ఆ డిపిఆర్ డిసైడ్ చేయడానికి 671 లక్ష ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దానికి వత్తాసు పాడే కొన్ని పత్రికలు 671 కోట్లని రాసినాయి. అంటే అన్ని అబద్ధాలు. ఆ ప్రాజెక్టు మీద ఎక్కడైతే బీఆర్ఎస్కి లాభం జరుగుతుంది, ఆ ప్రాజెక్టు వల్ల కేసీఆర్కి ఎక్కడైతే పేరు వస్తుంది, దాన్ని రాకుండా చేయడానికే ఇవన్నీ అబద్ధాలు. ఒకదానికి 100 పిల్లర్లు, 100 కిలోమీటర్ల కాల్వలు, 100 కిలోమీటర్ల టన్నెళ్ళు, 10ల సంఖ్యలో సబ్స్టేషన్లు,
3 పెద్ద రిజర్వాయర్లు, 50 టీఎంసీల మల్లన్న సాగర్. 50 టీఎంసీలు అంటే హుస్సేన్ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నది ఒకటే టీఎంసీ. దాంతో 50 టైమ్స్ స్టోర్ చేసేది మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ స్టోర్ చేసి అక్కడి నుంచి పంపింగ్ చేసుకుంటూ హైదరాబాద్కు తాగునీటు. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి గండిపేట కూడా నీళ్ళు తీసుకొస్తా అని చెప్తున్నారు. మరి కాళేశ్వరం ఫెయిల్ అయినాక మల్లన్న సాగర్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? కాళేశ్వరం ఫెయిల్ అయితే నిన్న పోయి ఆలేరులో ఇనాగ్రేషన్ చేసిన ఆ ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడ వస్తాయి? కాళేశ్వరం నుంచి ఒక ఎకరం కూడా తెలంగాణకు నీళ్లు రాలేదని చెప్తా ఉన్నారు. అన్ని అబద్ధాలకు అమ్మ నాయన ఎవడన్నా ఉన్నాయంటే బ్రాండ్ అంబాసిడర్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు. సాము విడిచి వాళ్ళు ఏమైనా హెలికాప్టర్లలో పైన విమానాల్లో తిరుగుతారు తప్ప గ్రౌండ్లలో ఎవరు తిరుగుతలేరు. కాళేశ్వరం చుట్టూ తిరిగి అక్కడ 70-80 ఏళ్ళ పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి అభం శుభం ఏం తెలియదు. వాళ్ళను అక్కడ ఏం జరుగుతుంది, కాళేశ్వరం కట్టక ముందుకు ఎట్లుండే, కాళేశ్వరం కట్టినాక ఎట్లుందని క్షేత్రస్థాయిలో కమిషన్ కూడా తిరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిదానికి అబద్ధం, వాళ్ళు అబద్ధం చెప్పే దారిలో పోయినరు. వాళ్ళు అబద్ధం చెప్పే దారిలో ఎక్కడ వాళ్ళకి యూటర్న్ దొరకట్లేదు. కంటిన్యూ అబద్ధాలు చెప్పుకుంటూ పోవడే వాళ్ళకి సరిపోతుంది. ఇక వాళ్ళకి వేరే అబద్ధాలు నిజాలు మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళు ప్రతిదీ అబద్ధం చెప్పాల్సిందే, అబద్ధాల మీదనే నడుస్తాయి. 1,00,000 కోట్లు కుంభకోణం అంటారు. 90,000 చిల్లర ఆయన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందని సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి మామ వారి వైఫ్ మామ మొన్న ఇచ్చిండ్రు ఇంటర్వ్యూలో. అంటే అంత పెద్ద మనిషి, వెనకటి మనిషి కాబట్టి ఆయన నిజాన్ని క్లియర్గా ఒప్పుకున్నాడు, అబద్ధం ఆడలేక. కాబట్టి ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం అంటే ప్రాజెక్టు పరిసరాల్లో సంచరించమంటున్నాం. ఆ ప్రాజెక్ట్ ఎట్లయితే ఉందో అక్కడ 80-90 ఏళ్ళ మనుషులు ఉంటారు. స్వతంత్రం కంటే ముందు పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని అడగాలి అసలు ఎప్పుడు వచ్చింది, కాళేశ్వరం వల్ల ఎవరు లబ్ధి పొందినరు, ఈ కాళేశ్వరం ఎవరు కట్టినరు. ఇంటింటికి మీకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తే ఊర్లలో కేసీఆర్ నీళ్ళు వచ్చింది, కేసీఆర్ నల్లా అంటారు. ఆ విధంగా కేసీఆర్ ప్రజలకు లోపలికి ఆల్రెడీ అట్లా వెళ్ళిపోయాడు గుండెలకి. తెలంగాణ తెచ్చుడు కాదు, కేసీఆర్ నల్లా వచ్చింది, కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ నల్లా వస్తుంది, అది కేసీఆర్ నీళ్ళు అంటారు. కాళేశ్వరం నుంచి తెచ్చిందే కేసీఆర్ నీళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు. అది ప్రజలకు ఆల్రెడీ పడిపోయింది, ప్రజల్లో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ బట్టగాల్చి మీద వేసినా, రాజకీయ కోణంలో చూసినా ఏం కాదు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్కి నోటీసులు పంపించడం వల్ల భయపడతా ఉన్నాడు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? కేసీఆర్ భయపడేది కేసీఆర్ రక్తంలో లేదు, కేసీఆర్ బ్లడ్లోనే లేదు. రేవంత్ రెడ్డి గారు కాదు, అంత పెద్ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అంత పెద్ద నాయకులు 290 చిల్లర ఎమ్మెల్యేలు ఉన్న దాంట్లో 9-10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ కొట్లాడిండు. 2 ఎంపీలు ఉన్నప్పుడే ఢిల్లీ నుంచి పోయి తెలంగాణ తీసుకొచ్చిండు, ఢిల్లీలో కూర్చోబెట్టి. రేవంత్ రెడ్డికి తెలంగాణకు వీళ్ళకు ఇట్లా తెలంగాణ తెచ్చినోడితే రేవంత్ రెడ్డి భయపడతాడా? నోటీసు భయపడతారా? కేసీఆర్ భయపడే రక్తమేనా? కేసీఆర్ ఆ విధంగా భయపడే మనిషేనా? కేసీఆర్ అంటే ఎవరు? కేసీఆర్ ఏంది అసలు? కేసీఆర్ వ్యక్తిత్వం ఏంది? కేసీఆర్ ఏంది? ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ తీసుకొచ్చిండు? అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించే వాళ్ళమా? రాలేదంటారు కదా కాంగ్రెస్. ఒక్కని వల్ల మహాత్మా గాంధీ ఒక్కని వల్ల భారతదేశం స్వతంత్రం రాదు, అందరూ పడతారు. కానీ డైరెక్షన్ చేసేది, మార్గదర్శనం చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మార్గదర్శనంలో యావత్ సమాజాన్ని తట్టి లేపింది కేసీఆర్ గారు. అందుకోసం కేసీఆర్ గారు ముందున్నారు కాబట్టి కేసీఆర్ గారు అంటున్నాం. మహాత్మా గాంధీ ఒక్కడిపై బ్రిటిష్ లేపలే కదా, దానికి డైరెక్షన్ చేసిండు ఆయన. ప్లస్ మహాత్మా గాంధీ 11 రోజులు నిరాహార దీక్ష చేయలేదు తెలంగాణ కోసం. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు, చావు నోట తలకాయ పెట్టారు. పొట్టి శ్రీరాములు గారు చనిపోయాడు ఒక రాష్ట్రం కోసం. కేసీఆర్ గారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండి రాజకీయ ఎత్తుగడలతోటి రాజకీయ పరంగా చేశాడు కాబట్టి కేసీఆర్ బతికి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కాగలిగాడు. లేకపోతే పొట్టి శ్రీరాములు లేక ఈ మన పరిస్థితి కూడా అదే విధంగా జరిగేది కేసీఆర్ గారికి. కాబట్టి కేసీఆర్ గారికి నోటీసులో భయపడే వ్యక్తి కాదు. అవన్నీ పక్కకు పెట్టండి. కమిషన్లు ఏం కావు. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, నిజాం గెలుస్తుంది. అంటే ఎన్నికల ప్రచారంలో కూడా మేడిగడ్డకు సంబంధించి 2 పిల్లలు కుంగితే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పటికీ ఎందుకు దాన్ని బాగు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి? వాళ్ళ అబద్ధాల ఊబిలో ఉన్నారని చెప్పా కదా, వాళ్ళ అబద్ధాల నుంచి యూటర్న్ ఎక్కడ తీసుకోవట్లేదు. అబద్ధం స్ట్రైట్ అవే, వాళ్ళకి స్ట్రైట్ లైన్ అబద్ధమే ఉంది. కాబట్టి వాళ్ళకి ఒకటే అబద్ధం ఆడడం తప్ప ఇంకో మార్గం లేదు. ఆడ యూటర్న్ తీసుకున్నారంటే కేసీఆర్ హీరో అయిపోతుంది. మళ్ళీ వాళ్ళే మనం ఒప్పుకున్నట్టు అవుతుందని, ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి దాన్ని రిపేర్ చేయొద్దు. ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి దాన్ని అట్లా వదిలేయాలా, దాన్ని డెడ్ ప్రాజెక్ట్ కింద చూపించాలా, అది సక్సెస్ ప్రాజెక్ట్ కాదని చెప్పాలా. అంటే ప్రాజెక్టుల కంటే వాళ్ళకి ముఖ్య ఎజెండా అధికారం, రైతుల కంటే ముఖ్య ఎజెండా అధికారం.
అధికారమే వాళ్ళ పరమావధిగా ఉంది. వాళ్ళకి ఈ ప్రజలు ఏమన్నా కానీ తెలంగాణ ఎక్కడికన్నా పోని ఒక ప్రజలకు బాగు చేయాలి, ఒక తెలంగాణ బాగుపడాలి, ఒక తెలంగాణ ప్రజలకు లబ్ధి పొందాలి, ఒక తెలంగాణకు రైతుకు నీరు రావాలి, ఒక తెలంగాణ సస్యశ్యామం కావాలి, 312 కిలోమీటర్లు ఆగుండే గోదావరి నీటిలో ఎప్పటి కంటిన్యూ ఆపాలి, అక్కడ చేపలు పెరగాలి, అక్కడ తెలంగాణ ప్రజలకు కలవాలి, అన్ని కుల సంఘాలకు లాభం జరగాలనే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు. ఓన్లీ ఎంతసేపు వాళ్ళ అబద్ధాన్ని అభివృద్ధి చేయడమే వాళ్ళ లక్ష్యంగా. వాళ్ళ అబద్ధంతో అధికారం వచ్చారు. అబద్ధం వాళ్ళ పెటెంట్ రైట్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఏం చెప్తారన్న, కేసీఆర్ గారు హాజరవుతున్నారా, ఎట్లా ఉంటుంది? 100% హాజరవుతారు. యావత్ ప్రజలు చూస్తారు. కాళేశ్వరం కట్టి అంత పెద్ద కాళేశ్వరం కట్టిన మా తొలి ముఖ్యమంత్రిని కమిషన్ పిలిచిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా ప్రజాక్షేత్రంలో అవకాశం వచ్చినప్పుడు ఎండగడుతూనే ఉంటారు. యావత్ తెలంగాణ కేసీఆర్ వెంట ఉంటూనే ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం ఈ ప్రభుత్వానికి, ఈ అబద్ధాల ప్రభుత్వానికి, ఈ అబద్ధాల నాయకులకు తప్పకుండా బుద్ధి చెప్తారు.